వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. తక్షణమే పరిష్కరించదగిన సమస్యలను కూడా పరిష్కరించకుండా కాలయాపన చేస్తే సహించబోమని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా హెచ్చరించారు. గురువారం ఆమె తర్లుపాడు తహసీల్దార్ కార్యాలయాన్ని మార్కాపురం సబ్ కలెక్టర్ సహదిత్ వెంకట్ త్రివినాగ్తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయ రికార్డులను పరిశీలించారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన ఆర్జీలను పరిష్కరిస్తున్న తీరుపై ఆరా తీశారు. రెవెన్యూ సదస్సులో ఆర్జీ ఇచ్చిన ఒక వ్యక్తితో ఈ సందర్భంగా కలెక్టర్ ప్రత్యేకంగా ఫోన్లో మాట్లాడారు. అధికారులు మీతో మాట్లాడారా, మీ సమస్యను అడిగి తెలుసుకున్నారా అని సదరు ఆర్జీదారుని నుంచి కలెక్టర్ వివరణ తీసుకున్నారు. రెవెన్యూ సదస్సులలో వచ్చిన ఆర్జీలను నిర్దిష్ట గడుపులోపు పరిష్కరించాలని అధికారులకు ఆమె స్పష్టం చేశారు. భూముల బ్యూటిషియన్ ప్రక్రియలు నిబంధనలు పాటించాలని కలెక్టర్ పునరుద్ఘాటించారు. ఈ ఒక్కరితోనే ముగించబోమని, రెవెన్యూ సదస్సులో ఆర్జీలు ఇచ్చిన ప్రజలతో ర్యాండమ్గా తాను ఫోన్లో మాట్లాడతానని ఆమె స్పష్టం చేశారు. ఆర్జీల పరిష్కారానికి చర్యలు తీసుకోకుండా చూద్దాంలే అంటూ క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సస్పెండ్ చేస్తారని కలెక్టర్ హెచ్చరించారు. కార్యాలయాన్ని కలెక్టర్ తనిఖీ చేస్తున్న సమయంలో తహసీల్దార్ విజయభాస్కర్, ఎంపీడీఓ చక్రపాణి ప్రసాద్, వీఆర్ఓలు ఉన్నారు. దీనికి ముందుగా కొనకమిట్ల తహసీల్దార్ కార్యాలయాన్ని కూడా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన ఆర్జీలను సకాలంగా పరిష్కరించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను, సిబ్బందిని ఆమె ఆదేశించారు. చూడండి తహసీల్దార్ గారు, మళ్ళీ ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ వస్తారు, ఇలా అండ్ ఫోన్ చేసి మాట్లాడతాను, స్వయంగా మాట్లాడతాను. ఎవరైనా ఎక్కడైనా ఇలా ఫీడ్బ్యాక్ నెగటివ్గా వస్తే కన్సర్న్ వీఆర్ఎస్ని సస్పెండ్ చేస్తాం. సస్పెండ్ చేయడమే కాదు, ఇది నేను ఎంత సీరియస్గా చెప్తూనే ఉన్నాము. మరి దీంట్లో కంప్లైంట్స్ మాత్రం వస్తే అందరూ ఇబ్బంది పడతారు. జస్ట్ గివింగ్ జస్ట్ వార్నింగ్. ఆ మానిటరింగ్ మీరు మన డివిజన్లో ఎక్కువ కంప్లైంట్స్ ఉన్నాయి, ఎక్కువ ఇష్యూస్ ఉన్నాయి, ల్యాండ్ ఇష్యూస్. మీరు లోతుకు వెళ్ళకపోతే మరి సాల్వ్ చేయలేరు, ఎఫెక్టివ్గా డిస్పోజల్ చేయలేరు. ఊరికే ఏదో అనౌన్స్మెంట్ ఇచ్చి క్లోజ్ చేస్తారు. లోతుకు వెళ్ళకపోతే ట్యాంపరింగ్ చేసి అతను కోర్టు చేస్తున్నాడు, కోర్టు చేసాడు అని చెప్పేసి ఇక్కడ దాన్ని కనీసం వాళ్ళ ఆన్లైన్ అయినా తీసేస్తే వాళ్ళ లావాదేవీలన్నీ ఆగిపోతే దాని తర్వాత ఈ ల్యాండ్స్ మొత్తం డిస్ట్రిబ్యూట్ లో పెడితే 1 వీక్ వాళ్ళకైతే మార్పులు కాదు. వాళ్ళు వచ్చినప్పుడేమో మేము సంతకాలు పెట్టుకున్నాం. వాళ్ళు రానన్నారని వీళ్ళు మొత్తం అయ్యాకే వాళ్ళు 6 రోజులు వెళ్ళిపోయారు. అవన్నీ అట్టనే అయిపోయాయి. చాలా రోజుల నుంచి ఉన్నారు మేడం, 20 సంవత్సరాలు.